నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. అమరావతి నగర్లో దురదృష్టకరం నిన్న రాత్రి 1 గంటప్పుడు 12:30 1 గంటప్పుడు ఈ సమీపంలో ఎవరు వచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ 4 గడ్డివాములు, వాళ్ళు హనుమంతు కోదండ అని ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు ఇక్కడ 4 వాములు వేసుకున్నారు పాపము. ఆ 4 వాములను ఒక్కటేసారి మంట మండి రావడం, అర్ధరాత్రులు పరిగెత్తి రావడం చేయడము. కానీ అంత వచ్చి అంత తిప్పలు పడి వాళ్ళు ఇదయ్యి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి మంచి చెడ్డ చేసుకున్నా కూడా కనీసం ఒక పిడికెడుకు కూడా వాళ్ళకు దానిలో పశువులకు పనికి రావకుండా మొత్తం మంట మండి మొత్తం పోయినాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, ఆ పశువుల మీదే కష్టపడి బ్రతికేవాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు ఈ నష్టపరిహారానికి మంచి చెడ్డ మనం ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుకుంటూ, వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు పశువులకు ఇప్పటికిప్పుడు ఏమీ లేదు, ఎవరైనా దాతలు ఈ మంచి మనసు అర్థం చేసుకొని వాళ్ళకు ఎంతో కొంత వీలైనంత వరకు పశువులకు మేతను ఏదో ఒక రూపంలో సహాయం చేయవాలని చెప్పేసి కోరుకుంటూ మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ బాధ చెప్తే తీరని పరిస్థితి. రాత్రి ఇట్లా అయిపోయిందమ్మా అని చెప్పేసి బాధపడి ఏడుస్తున్నారు. మాకెవరు శత్రువులు లేరు, ఎవరు లేరు. కాకపోతే ఈ దరిదాపుల్లో ఈ తాగుళ్ళు మంచి చెడ్డ వచ్చి మేము ఒక్కరితో గొడవ పడే వాళ్ళం కాదు, ఏమి కాదు. మాకు ఒకటేసారి ఇంత పోయిందంటే మేము ఇప్పుడు ఏం చేయాలి, మా పరిస్థితిని బాధపడుతున్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు మేము కూడా వారికి చెప్తున్నాం, అమ్మ మీరు ఇబ్బంది పడద్దండి, ప్రభుత్వాన్ని మనం వీలైనంత వరకు అర్థిస్తాము, అక్కడ వాళ్ళ నుంచి ఏదైనా సహాయాన్ని లబ్ధి పొందడానికి మీకు వీలైనంత చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము. కాసేపు ఆగి మనకు 10 గంటల పైన కలెక్టర్ గారు వచ్చారంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చి వీలైనంత వరకు సహాయ సహకారాలను అందించాలని చెప్పేసి కోరుకుంటూ, నా పేరు వి లలితమ్మ, అమరావతి నగర్ కౌన్సిలర్. హనుమంతు 1 గంట జరిగింది. 4 వామదడ్డలు మా అన్నదమ్ములవే, హనుమంతు కోదలనవే. చాలా ఘోరంగా జరిగింది. మాకైతే ఇప్పుడు మేత లేదు పసలకి. ఎంత ఉంటుంది అన్న దాని సుమారుగా దాని ఖరీదు? 3.5 లక్షలు పెట్టి కొన్నాము. ఈ 15 రోజుల్లోనే మాకు మేత లేదు. ఇప్పుడు మీరు ఏదైనా సహాయం చేస్తే. రాత్రి ఏ టైంలో జరిగిందన్నా మీకు ఎవరు తెలియజేసినారు? అప్పుడు జరిగింది మేడం. పక్క వాళ్ళు ఫోన్ చేసినారు, బండి వచ్చినా మా టైంకి అంతా తీసుకునింది, ఫైర్ వచ్చింది. ఆ టైంకి మేడం 3.5 లక్షలు కనిపిస్తుంది. మా అన్నదమ్ములు ఇద్దరు వేసుకున్నాము. మాకు 10 పశువులు ఉన్నాయి. వరకు జరిగింది. మనకి ఎవరు శత్రువు అంటే లేరు. ఎట్లా అతకాయలు చేశారా, ఎట్లా ఎవరన్నా కక్ష కట్టి చేశారు ఎవరనేది మీకు తెలియదు. పూర్తిగా ఇంకా నష్టమే. ఈరోజు మా వార్డులో ఎందుకు వరుసగా దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల కిందట మేకవంక దగ్గర 4 వాములు గడ్డి వాము దగ్గరైతే కలెక్టర్ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న రాత్రి అనుకోకుండా అమరావతి నగర్లో హనుమంతు కోదండ అనేటువంటి రైతులకు సంబంధించిన వాములు మళ్ళీ 4 వాములు నిన్న రాత్రి 12:30కు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు చేసినట్టున్నారు అగతాయిలు. అది ఎవరైంది తెలియదు, ఎందుకంటే వాళ్ళకైతే ఎవరు శత్రువులు లేరు, వాళ్ళు ఎవరి జోలికి పోయేటోళ్ళు కాదు, ఎవరితో కొట్లాడే వాళ్ళు కాదు. నాకు తెలిసి ఇక్కడ మందు తాగడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏదో బీడీలు సిగరెట్లు కాల్చి పడేసుకోవడం వల్ల ఈ ఘటన జరిగింటుంది అనుకుంటున్నాను నేను. కాకపోతే ఈ రైతులకు జరిగినటువంటి అన్యాయం, దాదాపు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గడ్డి చొప్ప కొనుక్కొచ్చుకొని ఒక 15 రోజుల కిందటే వాములు వేసుకోవడం జరిగింది. 15 రోజుల కిందట వేసి ఒక 2 రోజులు 3 రోజులు పశువుల కోసం వాడినారు. మిగతా పశుగ్రాసం అంతా కూడా మొత్తం ఒక పిడికడు కూడా పనికి రాకుండా కాలిపోయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మాకు ఇప్పుడు తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారి ద్వారా సబ్ కలెక్టర్ని కలిసి ఎంఆర్ఓ గారు కలిసి వినతి పత్రం ఇచ్చి వెంటనే వీళ్ళకు డబ్బుల కంటే కూడా ముఖ్యం, ఎందుకంటే 10 పశువులు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మేత వేయాలంటే కూడా ఒక పిడికట్ గ్రాసం కూడా ఇంట్లో లేదు. కాబట్టి వీళ్ళకు డబ్బుల కంటే కూడా వెంటనే అధికారులు స్పందించి పశుగ్రాసాన్ని అంటే మేతను ఏర్పాటు చేస్తే ఆ రైతులు సంతోషిస్తారు. వాళ్ళకు ఒక 2 టిప్పులు గడ్డి ఇచ్చినా ఒక 10 కోట్ల రూపాయలతో సమానం అవుతుంది. ఎందుకంటే ఎండాకాలం ఇప్పుడు ఎక్కడ గడ్డి అనేది దొరకదు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క పశువులను దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి మేత ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే ఒక గంట తర్వాత అంటే 10 గంటల తర్వాత అధికారులు ఆఫీసులకు వచ్చిన వెంటనే రైతులతో సహా వార్డులో ఉన్నటువంటి ప్రజలను తీసుకెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కలిసి వాళ్ళ యొక్క కష్టాన్ని తెలియజేస్తాం. నా పేరు మధుసూదన శర్మ, బీజేపీ నాయకుడు.